హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి. హేమాద్రిరావు నమస్కారం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తిలో జనసేన నేతలు కుటుంబం వాళ్ళు హత్యకు పాల్పడింది, జనసేన కార్యకర్తను చంపినా మాట్లాడాల. డిపార్ట్మెంట్ పరంగా ఆయన అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ పంచాయతీ ఆఫీసర్ని అన్నా మాట్లాడలే. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని వైసీపీ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏమిటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రమోషనా లేక టీడీపీ వాళ్ళ మెప్పుదల కోసమా? ఏమై ఉంటుంది ఆయన లక్ష్యం ఏమిటి? ఇంకోవైపు ఏమో మురికి మీడియా మద్దతుని కూడా ఆయన సరిపోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడా? అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సరెండర్ సార్, ఫుల్లీ సరెండర్. ఆయన ఫుల్ సరెండర్ సార్. ఆయన ఏం మాట్లాడ్డాయన ఈ మరి జన సైనికులు మరి ఎలాంటి వాళ్ళు నాకేం అర్థం కాదు. కానీ ఇట్లాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి రైతులు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఏ చివరికి అన్ని అడుగుతున్నారని చెప్పి పీ పోడుకొని జరిగే అనుసంధానం చేశారు ఆ భూముల గురించి, వాటి గురించి. అలాంటి పరిస్థితి సార్. పవన్ కళ్యాణ్ నథింగ్, ఆయన డమ్మి అంతే. కాదుగా ఈ టైంలో ఆయన కనుక ప్రశ్నలు వేస్తూ ఇదిగో తప్పు అయితే తప్పు, ఇది రైట్ అయితే రైట్ అని చెప్తా ఉంటే ఆయన విలువ ఇంత పెరిగిపోయేది కదా. తెలుగుదేశం వాళ్ళు కూడా భయపడేవాళ్ళు ఆయనంటే. ఇప్పుడు ఆయనంటే భయపడే పరిస్థితి లేకుండా మనం చెప్పినట్టు అట్లా వింటుంటాడులే, అట్లాగే ఉంటాడులే అన్న పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. మరి అదేం సలహా ఎవరిచ్చారో ఏమో పాడు, ఆ మురికి మీడియా సలహాలు పాటిస్తున్నాడో ఏమో తెలియదు. కానీ తిలక్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి తాజా వ్యాఖ్యలు అసలు ఇప్పుడు సందర్భం ఉంది, నరికేస్తామని ఎవరన్నారు? వైసీపీ వాళ్ళని బెదిరిస్తారేంటి ఇప్పుడు? ప్రత్యేకించి సినిమా ప్రమోషనా లేకపోతే ఇంకోట ఒక పక్క కల్తీ మధ్య ఇప్పుడు వస్తుందా అని వదిలేసి అప్పుడెప్పుడో జరిగిందని ఆ మురికి మీడియా రాసిందంతా పట్టుకు తిరుగుతున్నాడు ఆయన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన దాన్ని 2-3 సందర్భాలు ఇక్కడ తీసుకోవాలి. ఒకటి, 10-15 రోజుల నుంచి శ్రీకాళహస్తిలో వాళ్ళ పార్టీ నాయకుడు చేసినటువంటి హత్య గురించి మాట్లాడు. 2, సీజ్ ది షిప్ అని చెప్పి కాకినాడ వెళ్ళి హడావుడి చేసి చాలా గోల చేశారు. ఆ షిప్ ఏమైందో సీజ్ ఏమైందో తెలియదు. ఇప్పటికి కూడా జిల్లాల్లో బియ్యం పట్టుకుని ఇవాళ కూడా ఆంధ్రజ్యోతి వెస్ట్ గోదావరి ఎడిషన్లో ఈ బియ్యం ఎగుమతికి సంబంధించి ఒక వార్త వచ్చింది. అట్లాగే పంచాయతీ సర్పంచులు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావట్లేదని ఆందోళన చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాడు ఆయన ఎంతసేపు ఇప్పుడు వాడెవడో తోలు తీసేస్తాను, మేడ మీద తీసేస్తాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేను ఒక మాట స్ట్రైట్ గా చెప్తున్నాను, ఈ దేశంలో 45% మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉంటే 86% మంది కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు రాజకీయ ముసుగులో రౌడీలు ఉన్నారండి? ఎవరు క్రిమినల్స్ ఉన్నారండి? ఎవరి మీద ఫైట్ చేస్తారండి? ఎవరితో తీస్తారండి? వాస్తవాలను పక్కకు పెట్టి మీరు ఏదో సినిమా డైలాగులు చెప్పేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. ఇవాళకి పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్నటువంటి లేదా రూరల్ వాటర్ సప్లై స్కీమ్ లో జరుగుతున్నటువంటి కాంట్రాక్టుల పంజాలం ఎలా జరుగుతుందో చెప్పమనండి ఆయన్ని. అవినీతి అంటే నీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ఆయన సినిమా డైలాగులు చెప్పడం మానేసి వాస్తవంలోకి వచ్చి ఆయన డిపార్ట్మెంట్ లో జరుగుతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఇట్లా వైసీపీ వాళ్ళని కూడా తిడుతున్నారు అన్నట్టుగా ప్రకాష్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. మీరేమంటారు? కరెక్టేనండి. లేదా సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడేటువంటి తర్వాత మీడియాతో అనుకుంటా, తర్వాత మీడియాతో మాట్లాడినట్టున్నాడు, ఫంక్షన్ లో కాదు. యాక్చువల్గా ఏదైనా ఉండే ఆ సందర్భంలో మాట్లాడకూడదు కదా. ప్రమోషన్ సంబంధించి మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ పెట్టారట. అది పార్టీ ఆఫీస్ లో సినిమా ప్రమోషన్. సరే, ఆయన ఇష్టం అనుకోండి, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఓకే, ఆయన పార్టీ ఆయన ఇష్టం అండి, కరెక్టే. ఏ సందర్భం ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఏఎం రత్నం గారు ఆయన సినిమా ప్రొడ్యూసర్, ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏమన్నాడంట. ఆయన ఎక్కడ ఉంటాడండి? హైదరాబాద్ ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు. ఎక్కడున్నా పెద్ద అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ క్విట్ ప్రోకోగా జనం అనుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఇస్తే తప్పేం కాదు. ఆయన నెల్లూరు ఆయనేనంట కదా, నెల్లూరు జిల్లా ఆయనేనంట. ఇస్తే తప్పు కాదు, కానీ బట్ ఆయన సినిమా నిర్మాత కాబట్టి ఇప్పించారనే ఫీలింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి చెప్తాను, ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లి దగ్గర 1200 ఎకరాలు ఆయన సినిమా పార్ట్నర్ ఇచ్చాడు. అవును, ఇప్పుడేమో ఈయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వమంటాడు. అవును, వీళ్ళు అన్నకేమో మంత్రి ఇవ్వమంటాడు. అంటే నీ సినిమా వాళ్ళు తప్పి నీ పార్టీ ఎమ్మెల్యేలు పనికిరా, పార్టీ నాయకులు పనికిరారా? ఇప్పుడు ఇందాక ఎవరు అన్నట్టుగా ఎందుకు చంద్రబాబు గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, ఎందుకు ఇంత గట్టిగా ఆయన మద్దతుదారుడిగా మారిపోవాల్సిన అవసరం ఉంది? తప్పు అయితే తప్పు అని చెప్పండి, రైట్ అయితే ఈ పాయింట్ బాగుంది ఇట్లా చేద్దాం, లేదు ఈ తప్పు మనం ఈ హామీ ఇచ్చాం, ఆడబిడ్డని ఇది ఉంది ఈ హామీ ఇచ్చాం, ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అని ఆయన అడగాలి కదా. అయ్యేం వదిలేసి వైసీపీ వాళ్ళని తిడితే ఏం ఉపయోగం? ఒకటండి, ఆయన
ఈ మధ్య ఒక విశ్లేషణ, చక్కటి విశ్లేషణ జనసేన నుంచి వచ్చింది. ఆయన ఎందుకు అన్నాడు ఈ మధ్య ఈ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటారని. చంద్రబాబు కూటమి నుంచి బయటకు వస్తే ఆయనే ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు. అక్కడ ఉంటే ఎమ్మెల్యే ఉండొచ్చు, డిప్యూటీ సీఎం ఉండొచ్చు. ఓకే, అధికారంలో రావాలి కదా. మళ్ళీ ఆయన స్థానం కోసం ఆయన ప్రయత్నం తప్ప ఇది జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం కాదండి. కాదంటారా? ఇప్పుడు లేటెస్ట్ లో లాస్ట్ నైట్ నేను ఆ మాట ఎవరు చెప్పారు చెప్పకూడదు. ఒక అధికారి చెప్పింది ఏంటంటే, ఢిల్లీలో ఆయన చెప్పింది చిరంజీవి గారికి గవర్నర్ కావాలా. ఓకే, నాగబాబు గారికి మంత్రి కావాలి, ఈయనకి ఉప ముఖ్యమంత్రి కావాలి. తిలక్ గారు రేపు పొద్దున నెక్స్ట్ ఇయర్ లోకేష్ని సీఎంగా చేసినప్పుడు కూడా ఈయన ఇదే చెప్తాడా? 15 సంవత్సరాలు లోకేష్కి నేను ఒత్తాసు పలుకుతాను, లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాననేసి. రైట్. ఒక అనుమానం ఏంటంటే లోకేష్కి అడ్డం పట్టడానికో లేకపోతే చంద్రబాబు గారిని ఇబ్బంది లేకుండా చేయడానికి మాట్లాడుతున్నారు. తండ్రి కొడుకుల మధ్య అగాధం ఏనే సృష్టిస్తా అన్నాడు అనేసి కదా ఇంట్లో పంచాయతీ. అదే కదా, అది కూడా ఉందా? ఇంకోటి లీక్ చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ వీక్ చేసిన లీక్ ఏంటంటే, అదే ఆ పార్టీ వాళ్ళు చేసిన లీక్, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు సర్వే చేసుకుంటే 14 మంది పనితీరు బాగాలేదట. ఒకటి. 2, ఇంకా 60 నియోజకవర్గాల్లో కొత్తగా నియోజకవర్గాలు సృష్టిస్తున్నారు కాబట్టి మొత్తం 225 నియోజకవర్గాల్లో ఈ 21 కాకుండా 60 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగా ఉందట. కాబట్టి 81 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారట. ఓకే, ఎవరు నవ్వుకోవడం లేదు. సరే, ఆయన పర్యటన ఆయన ఇష్టం, కానీ జనానికి సంబంధించిన ఇష్యూస్ లో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? ఎందుకు పెట్టలేకపోయాడు? ఆయన మంత్రి కదా, ఊళ్ళో వాళ్ళందరినీ ఏది వైసీపీ వాళ్ళని అయితే బెదిరిస్తున్నాడు కదా, అలా అట్లంటారా ఇట్లంటారా, నరికేస్తామంటే చేతులు కట్టు కూర్చున్నాం. ఇప్పుడు మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంత మాట అంటే కూడా చేతులు కట్టు కూర్చునే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే జనసేన కార్యకర్తను హత్య చేస్తే కూడా చేతులు కట్టు కూర్చునే ఉన్నాడు కదా. ముందు అక్కడే కదా ఆయన తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవాల్సింది. అవి వదిలేసి వైసీపీ వాళ్ళని తిడితే అయ్యేదా పోయేదా? రైట్. ఆయనకి జగన్ గారిని తిడితే వచ్చే పాపులారిటీ చంద్రబాబు గారు కాదనేది ఒక అనుమానం ఉంది. 2, చంద్రబాబు గారు ఏమన్నా అంటే కోపం వచ్చి మంత్రి పదవి పీకేస్తే అంటే ఆ భయం కూడా, అంత భయం ఉందా అని నాకు డౌట్ లేండి. ఆ భయం ఈయన మీద ఆయన మీద ఈయన ఇద్దరు ఆధారపడతారు కాబట్టి. ఎన్నికలు లేవంటే క్షణం కూడా పవన్ కళ్యాణ్ మంత్రి పదవులు ఉండదు.